గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. సూళ్లూరుపేట తడమండలాల పరిధిలో దాదాపు 10,000 ఎకరాల పైచిలకు వ్యవసాయ పొలాలకు సాగునీరు అందించేటువంటి నెర్రి కాలువ నేడు ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా కలుషిత వ్యర్థాలను సాగునీటి పంట కాలువల్లో వదిలేస్తుండేటువంటి మూలంగా ఈ నెర్రి కాలువ తీవ్రమైనటువంటి ఆక్రమణలకు కూడా గురయ్యేటువంటి పరిస్థితి ఈ రోజున సూళ్లూరుపేట పట్టణంలో నెలకొని ఉంది. ఈ ఆక్రమణలకు గురైనటువంటి నెర్రి కాలువను అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యమా తెలియదు, కానీ ఈ ఆక్రమణలను వెలికి తీయడంలో మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నారు. ఇది ఫలితంగా ఏమవుతా ఉందనంటే దాదాపు 10,000 ఎకరాలు తీవ్రమైనటువంటి దుర్భిక్షాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి నెలకొని ఉంది. తూర్పుపల్లిలో ప్రధానంగా ఉప్పు నీరు పంట పొలాల్లో చేరేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ పొలాలకు సాగునీరు అందించేటువంటి నెర్రి కాలువ పట్ల నిర్లక్ష్యం అనేటువంటిది రైతుల పట్ల నిర్లక్ష్యంగానే మేము అభిప్రాయపడతా ఉన్నాం. తప్పనిసరిగా ఈ నెర్రి కాలువ ఆక్రమణలన్నింటినీ కూడా వెలికి తీయాలని చెప్పేసి ఆక్రమణదారులను అక్కడి నుంచి తరిమేసి నెర్రి కాలువని గతంలో ఏ విధంగా అయితే 2 ట్రాక్టర్లు ఎదురెదురుగా పోయేటువంటి పరిస్థితి ఉండేదో ఆ రకంగా నెర్రి కాలువను పూర్వ వైభవాన్ని తీసుకురావాలని చెప్పేసి అభిప్రాయపడతాను. అదే సందర్భంలో సూళ్లూరుపేట పట్టణంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా ఇదే నెర్రి కాలువలకు వదిలివేయడం జరుగుతూ ఉంది. ఫలితంగా నెర్రి కాలువ పూర్తిగా కాలుష్యం అయిపోయింది. నెర్రి కాలువ ద్వారా నిండేటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో కారిజాతి చెరువు కావచ్చు, వాటంపేట చెరువు కావచ్చు, సూళ్లూరు చెరువు కావచ్చు, ఇవన్నీ కూడా కలుషితం అయిపోతూ ఉన్నాయి. ఈ కలుషితమైనటువంటి చెరువుల్లో ఉండేటువంటి మత్స్య సంపదను తిని విదేశీ పక్షులు గత సంవత్సరం దాదాపు 30 పక్షులు పెలికాన్ పక్షులకు పైచిలకు చనిపోయినటువంటి దుర్ఘటన కూడా జరిగింది. ఇటువంటి పరిస్థితులు మళ్ళీ దాపురించకుండా ఉండాలంటే అధికారులు ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా నెర్రి కాలువలను ప్రక్షాళన చేయాలని చెప్పేసి ఆక్రమణలను తొలగించి కలుషిత వ్యర్థాలను నెర్రి కాలువలకు వదలకుండా ట్రీట్మెంట్ చేసినటువంటి వ్యర్థాలను మాత్రమే నెర్రి కాలువలకు వదిలేటువంటి విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.